నీ మాటలో జాగ్రత్తగా ఉండు. నీ మాట దైవ చిత్తానుసారంగా ఉండని. నీ మాట చాలా మహిమకరంగా ఉండనివ్వు. ఫస్ట్ మాట యందు తప్పిన వాడువైతే, నీ మాట గాని తప్పితే అన్నిటిలో తప్పిపోతావు. నానా, చెల్లి, తమ్ముడు అందరూ వినాలి. ఫస్ట్ మాటకి బైబిల్ ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తుంది. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అనియు, నీ మాటను బట్టి నీవు అపవిత్రుడు అనియు నీకు తీర్పు నందుదువు. నీ మాటను బట్టే నీ జీవితం నిర్ణయించబడుతుంది. ముందు మాట్లాడడం నేర్చుకో. తిమోతి, అమ్మ, పాప, చెల్లి, తమ్ముడు, మాట్లాడడం నేర్చుకో. నీ మాటలో తప్పిపోమాక. పచ్చి అబద్ధాలు ఆడే పిల్లలు ఉన్నారు. పచ్చి అబద్ధాలు. ఫస్ట్ నీ లైఫ్ స్పాయిల్ అయిపోవడానికి కారణం నీ అబద్ధాలు. 100 నిజాలు చెప్పి లేదా 1000 నిజాలు చెప్పి, లేదు ఒక్క అబద్ధము చెప్పిన తర్వాత, ఆ అబద్ధం అది అబద్ధమని ప్రజలకు తెలిసిన తర్వాత నువ్వు 1000 నిజాలు చెప్పినా నీవు అబద్ధికుడుగానే చూస్తుంది సమాజం. నీకు తెలుసా, ఒక్క అబద్ధం చెప్పావు, ఆ అబద్ధం రుజువైపోయింది. ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపడి 1000 నిజాలు చెప్పినా నీ మాటను బట్టి నిన్ను నీతిమంతుడు అని తీర్పు తీర్చరు. నేను అబద్ధికులుగానే చూస్తాను. మీకు అర్థమైందా? ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు? అమ్మానాన్నతో అబద్ధాలు చెబుతావు, నీ కాలేజీలో అబద్ధాలు చెబుతావు, ఫ్రెండ్స్ దగ్గర అబద్ధాలు చెబుతావు. చిన్నదానికి అబద్ధం, పెద్దదానికి అబద్ధం. అమ్మా నాన్న ఇసుకుపోతున్నారు నీ అబద్ధాలతో. అమ్మా నాన్న ఇసుకుపోతున్నారు అబద్ధాలతో. పెళ్ళైనటువంటి వారు ఎవరైనా ఉంటే భర్త కూడా ఇసుకుపోతున్నాడు, భార్య ఇసుకుపోతుంది అబద్ధాలతో. అబద్ధమనే సంగతి తెలుసు. ఈడు అబద్ధం చెప్పాడనే సంగతి తెలుసా తల్లిదండ్రులకి? కన్న ప్రేమ సరిపోనీలేని సర్దుకుంటున్నారు. ఈ అమ్మాయి అబద్ధం చెప్పిందనే సంగతి తెలుసు, సర్దుకుంటున్నారు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. నీ కొరకు రక్తాన్ని కార్చి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కోరుకున్నది ఏమిటో తెలుసా? నీ మాటలో నువ్వు నీతిమంతుడుగా ఉండాలి, అబద్ధాలు మానాలి అన్న దేవుడు కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు నీ మాట యందు తప్పనటువంటి వారుగా ఉంటారని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. రూపాయి లాభం లేదు మాట తప్పుట వలన. నీకెందుకు పనికిరావు. నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు, నీలో నిజాయితీని కోల్పోతున్నావు. ఈడు నీచమైనటువంటి వాడు, అబద్ధికుడని ఒక ముద్ర నీ మీద పడుతుంది. ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు? యవనస్తులారా, అమ్మా నాన్న దగ్గర కూడా అబద్ధాలు చెబుతున్నావు, ఇరుగు పొరుగు వారి దగ్గర అబద్ధాలు చెబుతున్నావు, ఫ్రెండ్స్ దగ్గర అబద్ధాలు చెబుతున్నావు. అన్ని అబద్ధాలు. యవనుడా, నీతి కలిగి మాట్లాడు. నీ మాటలో నిజాయితీ ఉండనివ్వు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండనివ్వు. దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలపగలడు. ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను నిలపగలడు. అబద్ధమాడనటువంటి నీతిపరుడు కొరకు నా దేవుడు ఆకాశము నుండి వంగి చూస్తున్నాడు, వాడిని పైకి లేపడానికి. నష్టం కలిగినా పర్వాలేదు, నిన్ను తృణీకరించినా పర్వాలేదు, ఆకాశపటికి ఎవరైనా తిట్టినా పర్వాలేదు. అబద్ధాలు చెప్పొద్దు. మాట యందు దైవ చిత్తానుసారంగా మాట్లాడు. హల్లెలూయా.